హరే కృష్ణ. భగవద్గీత నన్ను కాపాడింది. ఎలా తెలుసా, నాకు చాలా రోజుల నుంచి చాలా హెడ్ఏక్ ఉండేదన్నమాట. సో అది నార్మల్ హెడ్ఏక్ అనేసి నేను అవాయిడ్ చేస్తూ ఉన్నాను. స్ట్రెస్ వల్ల లేదా ఎగ్జామ్స్ వల్ల వాటి వల్ల అనుకుని సైలెంట్ అయిపోయాను. కానీ ఎప్పుడైతే భగవద్గీత స్టార్ట్ చేశానో హెడ్ఏక్ అనేది ఎక్కువ అయింది. నేను అనుకున్నాను భగవద్గీత స్టార్ట్ చేశాను అంతా బాగానే ఉంది, మరి నాకు హెడ్ఏక్ ఎందుకు మళ్ళీ ఎక్కువ అవుతుంది అని. సో అలాగే సైలెంట్ అయిపోయాను. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే హెడ్ఏక్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఒకరోజు ఎమర్జెన్సీగా వెళ్ళాను హాస్పిటల్కి. హాస్పిటల్ వాళ్ళు ఎక్స్రే తీయించారు. ఎక్స్రే తీయించేసాక చూస్తే బ్రెయిన్లో ఇక్కడ తల దగ్గర నీరు దిగేస్తుందంట. సో ఇంకొన్ని రోజులు పోయి ఉంటే అది ఇంకా ఎక్కువ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి సర్జరీ చేసి ఉండాలి. ఆల్రెడీ నాకు కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యిందంట. సో నేను భగవద్గీత చదవడం వల్లే నాకు ఈ హెల్త్ ఇష్యూ అనేది బయటపడింది. నన్ను ఇలా కాపాడాడు కృష్ణుడు. ఇప్పుడు నాకు టాబ్లెట్స్ వేసుకుంటే క్యూర్ అయిపోతుంది. ఒకవేళ నేను అలాగే సైలెంట్గా ఉంటే రేపు పొద్దున నాకు ఏమైనా జరిగి ఉండొచ్చు. దీన్ని బట్టి నేను ఏం నేర్చుకున్నానంటే భగవద్గీత మన జీవితాన్ని కాదు మనల్ని కూడా కాపాడుతుంది. భగవద్గీత చదివే వాళ్ళ చోట ప్రతి క్షణం శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారని అర్థం. సో మీరు కూడా భగవద్గీత చదవండి, మీ లైఫ్ని ఆయన చేంజ్ చేస్తారు. హరే కృష్ణ.